ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. వర్ణింపగలనా నీ కార్యముల్, వివరింపగలనా నీ మేలులన్. వర్ణింపగలనా నీ కార్యముల్, వివరింపగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. యొక్క అక్షరాభ్యాస కార్యక్రమం జరగబోతూ ఉంది. అలాగే దేవుని సేవకులు ప్రియ సుందరరావు గారి చిన్న కుమారుడైన కరుణ కుమార్, అలాగే సుకన్యల యొక్క ప్రియ కుమార్తెలైనటువంటి స్నేహశ్రీ, సౌమ్యశ్రీల కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. కందనంత ఉన్నతం
వింటున్నారా? కాబట్టి ఈ దినం శ్రేష్ఠ మార్వెల్ మరి ఆహ్వానించమని మీ అందరికీ తెలుసు. సంవత్సరం దైకిరీటం, ఈ దినాన మరి అక్షరాభ్యాసం, మరి ఏంజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేవుడు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి మరి దినం వారితో కలిసి మనం దేవుని స్తుతించే ఈ గొప్ప పనిలో మనం ఇచ్చే బలవంతుని చేతుల్లో బాణాలు, స్తోత్రాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభువా మరి దినం మీరు ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు ప్రభువా, వారు మీ చిత్తంలో మలచబడిన పాత్రలుగా ప్రభువా బిడ్డల పెంపకంలో తల్లిదండ్రులు మీ నుండి జ్ఞానాన్ని పొందుకొని, నేర్పును పొందుకొని, నైపుణ్యతను పొందుకొని బిడ్డలు మీ కొరకు పెంచడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరిని దీవించండి. ఏర్పాట్లో ఇంతవరకు తోడున్నారు ప్రభువా. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మరుగు చేయండి. మీ జీవము కలిగిన మాటలు మీరు మాట్లాడి అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 127వ కీర్తన. ఇంకా నాకల్లే చూడాలి, చాలా శ్రేష్టమైన వాక్యం. క్లుప్తంగా నేను కొన్ని ఈ మాటలు ముందుంచుతాను. 127, 128వ కీర్తన చాలా చాలా అద్భుతమైన కీర్తనలు. కుటుంబ వ్యవస్థ సొలొమోను రాశాడు. వింటున్నారా? చూడండి, ఒక ఆలోచన, ప్లాన్, బ్లూ ప్రింట్ అంటాం. వింటున్నారా? లేదా రూట్ మ్యాప్ అంటాం. మనం ఎక్కడికన్నా వెళ్ళడానికి లేదా ఏదన్నా పని చేయడానికి ముందు ఒక ప్లాన్ ఉంటుంది మన దగ్గర. దట్ ఈజ్ బ్లూ ప్రింట్ అంటాం లేదా మ్యాప్ అంటాం. సొలొమోను బ్లూ ప్రింట్, సొలొమోను రూట్ మ్యాప్ ఏంటంటే తన కుటుంబం గురించి రాసుకున్నాడు. తన కుటుంబం ఎలా ఉండాలో రాసుకున్నాడు. దేవుని ద్వారా కట్టబడిన కుటుంబం, దేవుడి ద్వారా కాపాడబడే పట్టణం, ఆ రాజ్యము దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైంది అని చెప్పి బిడ్డల గురించి శ్రేష్టమైన వివరణ ఇచ్చాడు. ఇది మనం ఆలోచించాలి. గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇది రాసింది సొలొమోను రాశాడు. సొలొమోను రాసిన మాటలు ఎంత గొప్పవంటే, సొలొమోను ఎంత జ్ఞానం కలిగిన వాడంటే అతనికి తెలియదేమీ లేదు కదా. మనకు బాగా తెలుసు, గోడలో పెరుగు హిస్సోపు మొక్క నుండి లెబనోను దేవదారు వృక్షం వరకు రాశాడు. అతనికి తెలియని భాష లేదు, అతనికి చివరి భాష కూడా తెలుసు. ఇంత గొప్ప జ్ఞానం కలిగిన సొలొమోను. వింటున్నారా? గోడలో పెరుగు హిస్సోపు మొక్క నుండి లెబనోను దేవదారు చెట్టు దాకా రాసిన వ్యక్తి బిడ్డల గురించి రాశాడు. అందుకే బిడ్డలు ఎంత విలువైన వాళ్ళు అర్థం చేసుకోవాలి మనం. చిన్నపిల్లలు ఎవరు అంటే, ఒక చిన్న బిడ్డ దేవుడు మన కుటుంబంలో అనుగ్రహిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ డివైన్ అపాయింట్మెంట్. దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. దేవుడు మళ్ళీ బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. దేవుడు మరొక బిడ్డను దేవుడు మనకి ఇచ్చాడంటే దేవుడు మన బిడ్డ ద్వారా తన రాజ్యాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన ఇంటిలో మరొక బిడ్డను అనుగ్రహించాడంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యంలో మనం జ్ఞాపకార్థంగా ఉన్నాం అంటే మన కుటుంబము ద్వారా దేవుడు పనిచేయబోతున్నాడు అని అర్థం. వింటున్నారా? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సొలొమోను మీరు ఆలోచించండి. సొలొమోను గురించి మన బాగా తెలుసు, ఎంత జ్ఞానం కలిగిన వాడు. దావీదుకి చాలామంది పిల్లలు ఉన్నారు కదా. రాజులు కావాలి అనుకున్నవారు చాలామంది ఉన్నారు కదా. దావీదు తర్వాత రాజ్యానికి రావాలనుకున్న అబ్షలోము రాలేదు, రాజ్యానికి రావాలనుకున్న అమ్నోను రాలేదు, రాజ్యానికి రావాలనుకున్న అదోనియా రాలేదు, వారెవ్వరు రాలేదు. కానీ దేవుని సంకల్పాలు ఎవరున్నారంటే సొలొమోను ఉన్నాడు కదా. సొలొమోన్ మీకు బాగా తెలుసు. యెదిద్యా అన్న, సొలొమోన్ అన్న, 31వ అధ్యాయంలో మీకు ఆ సామెతల గ్రంథంలో లెమూయేల్ అన్న ఒకటే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని సంకల్పంలోకి ఎవరు తీసుకొచ్చారంటే దేవుడు వచ్చి సొలొమోను తీసుకొచ్చాడు. సొలొమోను బ్లూ ప్రింట్ అండి. ఎవరు రాసుకున్నాడంటే తను ఎలా ఉండాలి, దేవుడు అనుగ్రహిస్తే అవి ఎలా ఉంటాయి, దేవుడు అనుగ్రహించి బిడ్డలు ఇస్తే ఎలా ఉంటారు, వారిని ఎలా పెంచాలి అని రాశాడు. డైరీ రాశాడు, బయో రాసుకున్నాడు. కానీ దుఃఖకరమైన విషయం ఏంటి తెలుసా? తను ఏదైతే రాసుకున్నాడో దట్ ఫెయిల్ అయిపోయాడు ఆ విషయంలో. సొలొమోను 127వ కీర్తన చెప్పినట్టు సొలొమోను లేడు. సొలొమోను భార్య అలా లేదు, సొలొమోను బిడ్డలు అలా లేరు. దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిని చేజేతులారా పాడు చేశాడు. వింటున్నారా? అందుకే ఇక్కడ వ్యర్థం 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 అన్నాడు. ఈ వ్యర్థాన్ని తెచ్చి జీవిత హెచ్చరిక ప్రసంగిలో కలిపాడు. వ్యానిటీ 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 ఆఫ్ వ్యానిటీస్, లైఫ్ వితౌట్ గాడ్. చివరికి అతడు నేను ఎలా బ్రతికానో మీరు అలా బ్రతకండి అని చెప్పాల్సిన సొలొమోను నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ రోల్ అంటే ఏం చెప్పాడంటే నాలాగా మీరు
అవ్వద్దు అని చెప్పాడు. తెలుసా, మీకు ప్రసంగి గ్రంథం ఇది చదివితే మనం అక్కడ ల్యాండ్ అవుతాం. అమ్మ, తల్లిదండ్రులు కలిగి ఉన్న బిడ్డలను కలిగి ఉన్న తల్లిదండ్రులు, ఈ మాటలు మీకోసమే, జాగ్రత్త వినండి. 127వ కీర్తన మీరు గమనించండి. 3 విషయాలు చెప్పాడు ప్రారంభంలో. అంటే లైఫ్లో నుంచి, ఆర్ ఫ్యామిలీలో నుంచి, పర్సనల్ లైఫ్లో నుంచి, ఫ్యామిలీ లైఫ్లో నుంచి, థర్డ్ ఇంపార్టెంట్ బిజినెస్ లైఫ్లో నుంచి, మైనస్ గాడ్, దేవుణ్ణి తీసేస్తే మిగిలేది శూన్యం అని చెప్పాడు. అందుకే ఆయన ఏం చెప్పాడంటే, యెహోవా ఇల్లు కట్టని ఎడల, యెహోవా పట్టణమును కాపు కాయని ఎడల, యెహోవా ఇవ్వని ఎడల. ఇంగ్లీష్లో వెరీ బ్యూటిఫుల్. అన్లెస్ గాడ్ బిల్డ్స్, అన్లెస్ గాడ్ వాచెస్ ఓవర్, అన్లెస్ గాడ్ గివ్స్. ఎంత బాగా చెప్పాడండి. దేవుడు కట్టకపోతే, ప్రశాంత్ని శైలజాని దేవుడు కట్టకపోతే నో ఫ్యామిలీ స్ట్రక్చర్. సహజంగా మనం ఇల్లు పునాది వేసేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు చదువుతాం దీన్ని, కానీ అది దేనికి కనెక్ట్ అవ్వాలంటే ఫ్యామిలీ స్ట్రక్చర్. దేవుడు కట్టిన బ్యూటిఫుల్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ ఏంటంటే ఫ్యామిలీకి ముందు దేవుడు రూట్ ఏంటంటే దట్ ఈస్ మ్యారేజ్. మ్యారేజ్ ఆర్డైన్డ్, మ్యారేజ్ ఇనిషియేటెడ్ అండ్ మ్యారేజ్ కన్సెక్రేటెడ్ బై గాడ్. ఇట్స్ ప్యూర్లీ గాడ్స్ ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్. ఎందుకంటే గాడ్స్ ప్లాన్ ఏంటో తెలుసా? అల్టిమేట్గా చిల్డ్రన్ రావాలి. అందుకే దేవుని ఆలోచన ఏంటంటే టు బ్రింగ్ అవుట్ చిల్డ్రన్. దేవుని ఆలోచన ఏంటంటే ఇనిషియేషన్ మ్యారేజ్. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆదాములో నుండి అవ్వను తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరికీ దేవుడు బిడ్డల్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 అడుగుతాను, జాగ్రత్త వినండి, మీరు ఆలోచించండి. ఆదాముకి బాల్యం ఉందా? ఎస్ ఆర్ నో? అవ్వకు బాల్యం ఉందా? వెరీ గుడ్. వీళ్ళిద్దరికి బొడ్డుతాళ్ళు ఉన్నాయా? బొడ్డుతాడు వల్ల ప్రయోజనం ఏమిటి తల్లులు? బొడ్డుతాడు బొడ్డుతాడు వల్ల ప్రయోజనం ఏమిటి? బొడ్డుతాడు లేకుండా బిడ్డలు పుట్టగలరా? కాబట్టి మొట్టమొదటి బొడ్డుతాడుతో పుట్టిన వ్యక్తి ఎవరు? ఎస్, వెరీ గుడ్. కయ్యూను పుట్టాడా? పుట్టిన వెంటనే ఒక మాట అంది అవ్వ. ఏమంది? యెహోవా దయ వలన. మొట్టమొదటి బొడ్డుతాడు నేర్పించిన లాంగ్వేజ్ ఏంటంటే యెహోవా దయ. చెప్పండి. అవునండి, అవును, యెహోవా దయ. నేను చాలా బొడ్డుతాళ్ళు కత్తిరించా. వాళ్ళు ఎవరన్నా కానీ నేను ఆపరేషన్ థియేటర్లు అనేవాడిని, యెహోవా దయ వలన ఈ బిడ్డ ఆయుష్ పోసుకోవాలి. ఈ బొడ్డుతాడు కత్తిరించిన వెంటనే ఈ బిడ్డ ఏడవాలి కదా, వింటున్నారా? కాబట్టి బొడ్డుతాడు కట్టించినప్పుడు ఏం చేయాలి? బిడ్డ ఏడవాలి. ఎందుకు ఏడుస్తాడు చెప్పండి. ఇప్పుడు శైలజ ఈరోజు ప్రోగ్రామ్ అని శైలజ చుట్టూ తిరగాలి. శైలజ, యు టెల్ మీ వై చైల్డ్ స్టార్టెడ్ టు క్రై వెన్ కట్ ద అంబ్లికల్ కార్డ్. అలా ఏడిస్తేనే బ్రెయిన్ హార్ట్ ఫంక్షనింగ్. అసలైంది చెప్పలా. నాట్ బ్రెయిన్ హార్ట్, లంగ్స్. ద వెరీ ఫస్ట్ టైం. అప్పుడు దాకా తల్లితో కనెక్ట్ అయి ఉంటాడు. ఫుడ్ అంతా తల్లి ద్వారా వస్తుంది, ట్యూబ్ ద్వారా. ఆక్సిజన్ అంతా, బ్లడ్ అంతా ఎప్పుడైతే బిడ్డ పుట్టిన తర్వాత కత్తిరిస్తామో ద ఫస్ట్ టైం తల్లి నుండి సపరేట్ అవుతున్నాడు, స్వతంత్రంగా బ్రతుకుతాడు. అంటే బిడ్డ ఒక రకంగా ఒప్పుకోడు, తల్లితో కలిసి ఉండాలనుకుంటాడు. కానీ తల్లితో కలిసి 4 minutesలో ప్రమాదం. అందుకే బొడ్డుతాడు కత్తిరించినప్పుడు మా అమ్మ నుండి నన్ను వేరు చేయొద్దు, మా అమ్మతోనే ఉండనివ్వండి అని క్రై వస్తుంది. ఆ కత్తిరింపులో ఎప్పుడైతే ద ఫస్ట్ క్రై ద స్టార్టెడ్ ఓపెన్ లంగ్స్. ఒకవేళ ప్రెషర్ అప్లై చేస్తారు. అప్పుడు బిడ్డ ఎప్పుడైతే ఏడుస్తాడో, వినండి, బిడ్డ ఒక్కడు ఏడుస్తాడు. మొట్టమొదటి నవ్వేది డాక్టర్, అమ్మయ్య. తర్వాత నవ్వేది బిడ్డ ఏడవగానే బయట, ఓమో బిడ్డ ఏడుస్తున్నారంట నవ్వుతారా? అంటే బిడ్డ ఏడుపు అంటే అర్థం ఏంటంటే
బిడ్డ గాలి తీసుకున్నాడు, స్వతంత్రంగా బ్రతికాడు. తల్లి నుండి వేరు చేసిన బిడ్డ బ్రతకగలడని. ఒకవేళ బిడ్డ ఆడలేదని ఏది దాని అర్థం? సంథింగ్ వెంటనే ఇంక్యుబేటర్లో పెట్టడం, ఆక్సిజన్ పెట్టడం, బిడ్డ ఏడ్చే వరకు. అందుకే చూడండి, చాలాసార్లు ఈ మాట వింటూ ఉంటారు మీరు, బిడ్డ ఆడవలేదండి అందుకే బాక్స్లో పెట్టారు అనే మాట. అంటే ఏమర్థం అవుతుంది మీకు? మొట్టమొదటి బొడ్డుతాడు కత్తిరింపు అవ్వ ఒక మాట అంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని. కాబట్టి ప్రశాంత్ శైలజ చెప్పాలి, యెహోవా దయ వలన ఎంతమంది సంపాదించుకున్నారు? అద్భుతం. సరే, యెహోవా దయ వలన బిడ్డను సంపాదించుకున్నాం. ఏమో ఆయన ఇష్టం. అవ్వంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఇదే లాంగ్వేజ్ ప్రతి క్రైస్తవునిలో ఉండాలండి. నీకు పిల్లలు ఎంతమంది? ప్రశాంత్ శైలజ అంటే ఈ మాట వాడాలి, బై గాడ్స్ గ్రేస్, బై గాడ్స్ అబండెంట్ గ్రేస్, యెహోవా దయ వలన, ఆయన కృప వలన. ఇదే మాటలు మీకు జ్ఞాపకం ఉందా? యాకోబు ఆయన 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఒక్కడిగా ఆ నది దాటాడు. ఇప్పుడు ఎన్ని సమూహాలు అయ్యాడు. ఆయన బిడ్డలు తిరిగి ఏసేపు కలుసుకున్న తర్వాత ఏసావు అన్న అడుగుతున్నాడు, వీళ్ళు నీకేమవ్వాలి అని. అప్పుడు చెప్తున్నాడు, నీ సేవకునికి దేవుడు దయచేసిన బిడ్డలు. ఆహాహా, దేవుడు దయచేసిన బిడ్డలు. కాబట్టి బిడ్డలను ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఊరికే ఇవ్వడు బిడ్డలను దేవుడు. ఒక బిడ్డను ఈ భూమి మీదకు పంపడానికి అసలు ఎంత పనిచేస్తాడో తెలుసా దేవుడు? బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ లైడ్, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి ప్రభువా, అందును బట్టి నేను నిన్ను కృతజ్ఞతాస్తుతులు నేను ఊహకు నాకు అందవు. జ్ఞాని సొలొమోను చెప్పాడు, నేను మారులెస్ అయ్యా, నేను చెప్పలేను ప్రభువా. ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. అమ్మా అర్థమైందా? మార్వెల్ అనబడిన ఈ కుమార్తె బిఫోర్ భూమికి పునాది వేయడానికి ముందే దేవుడు ప్రశాంతన శైలజని చూశాడు. ఆయన సంకల్పంలో తగిన సమయమందు వారి వివాహ జీవితంలో దేవుడు అనుగ్రహించాలనుకున్న బిడ్డ ఈరోజు కాదు ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నువ్వే. దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. వింటున్నారా? కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు సాటైన సహాయాన్ని తగిన కాలం మందు దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే బిడ్డల్ని ఇవ్వడం. వింటున్నారా? ఎందుకు దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు? ఒక మాట చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి దానిని మల్టిప్లై బ్లెస్. ఈ కీర్తన ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, పాడైన సమాజం అంతా పాడైపోయింది. సమాజం నేటి దినాన విచ్చలవిడితనం, విపరీతమైన పాపం, ఎంత అంత్యకాలాలు, అపాయకరమైన దినాలు మనం చూడగలుగుతున్నాం, ఈ తరంలో చూడగలుగుతున్నాం. విచ్చలవిడితనం, చేతులకు వచ్చిన పాపం. అయితే ఇటువంటి భయంకరమైన లోకాన్ని బాగు చేసేది ఎవరంటే సంఘం. అమ్మా, మీ ఊరిలో చర్చి ఉందంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇంటి పక్కన చర్చి ఉందంటే ఏమనుకుంటున్నారు? చర్చిలో ప్రార్థన జరుగుతుందంటే అర్థం ఏంటో తెలుసా? చర్చికి, సంఘానికి దేవుడు పెట్టిన పేరేంటంటే దీపస్తంభం. ఇంకా చీకట్లో ఉన్న లోకాన్ని వెలిగించడానికి భూమి మీద ఒక వ్యవస్థ పనిచేస్తుంది. ఆ వ్యవస్థే సంఘం, చర్చి. చర్చ్ అంటే ఎంత బలమైందో తెలుసా? అందుకే సంఘమును దీపస్తంభముగా చెప్పి 7 దీపస్తంభాలు సార్వత్రిక సంఘాలకు పోలిగ్గా 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు ఆయన. అద్భుతం కదా? అంటే సంఘాలను పరీక్షిస్తున్నాడు. సంఘాన్ని పరీక్షిస్తున్నాడు అర్థం ఏంటో తెలుసా? ఒక సంఘము బలంగా ఉండాలంటే ఫ్యామిలీస్ బలంగా ఉండాలి, కుటుంబాలు బలంగా ఉండాలి. ఒక కుటుంబం బలంగా ఉండాలంటే రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తకు మధ్య సంబంధం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. బలమైన కుటుంబాలు బలమైన సంఘానికి దారితీస్తాయి. బలమైన సంఘాలు దేవుని వెలుగును బలంగా ప్రచురం చేస్తాయి. చర్చి వీక్ అయిందంటే అర్థం ఏంటో తెలుసా? చర్చి వీక్ అవ్వదు, చర్చికి అటెండ్ అయ్యే కుటుంబాలు వీక్ అవుతున్నాయి. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య సంబంధం బలంగా ఉంటుందో, దేవునితో సంబంధం బలంగా ఉంటుందో, వారిలో నుంచి వచ్చే బిడ్డలే గాడ్లీ చిల్డ్రన్. అర్థమైందా? సొలొమోను రాసుకున్నాడు అలాగా, యెహోవా కట్టని ఎడల
యెహోవా ఇల్లు కట్టని ఎడల. ముసలోడైపోయాడు దావీదు, కొడుకుని పిలిచాడు. ఇంకా ఆయన మరణావస్థలో ఉన్నాడు, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు దావీదు. అంటే ఇంకా మరణానికి చేరువవుతున్నాడు. ఈ సంగతి దావీదు తెలిసిపోయింది. కుమారుడైన సొలొమోనుని పిలిచి చెప్పాడు, కుమారుడా, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నాను, అయితే నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు అప్పగించిందని కాపాడు అని చెప్పాడు. ఇగో ఈ ధర్మశాస్త్రంలో నువ్వేం చేయాలి తెలుసా, కుడి ఎడమకు తప్పిపోవద్దు అని ఒక మాట చెప్పాడు. ఇందులో ఏదైతే రాయబడి ఉందో దాని ప్రకారం నువ్వు జీవించాలని చెప్పాడు. వింటున్నారా? అద్భుతమైన మాటలు. సొలొమోనుకి శ్రేష్టమైన సందేశాన్ని అందించాడు దావీదు. దావీదు చనిపోయాడు, రాజ్యానికి వచ్చాడు. అద్భుతం ఏంటో తెలుసా, ఆ సమయంలో కుటుంబాన్ని గురించి రాశాడు. ప్రభువా, నువ్వు నా తండ్రికి తోడుగా ఉన్నావు, నాకు తోడు ఉండు ప్రభువా. నా తండ్రికి నీవు ఈ రాజ్యం కట్టడంలో, ఇశ్రాయేలీల రాజ్యం స్వర్ణయుగంగా మారడానికి దాని నుండి బేర్షెబా దాకా ఈ రాజ్యాన్ని కట్టడంలో నువ్వు సహాయం చేసావు కదా, నాకు తోడుగా ఉండు ప్రభువా, నీవు కట్టు రాజ్యాన్ని. అంటే ఆయన జీవితాలు కట్టేవాడు, కుటుంబాలు కట్టేవాడు, రాజ్యాలు కట్టేవాడు ఆయన. అమ్మా, ప్రతి కట్టడానికి పునాది ఆయనే. వేయబడినది తప్ప మరొక పునాది ఎవరు కూడా వేరు. ఆ పునాది ఎవరు? బండ క్రీస్తు. అవును కదా. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సొలొమోను ఏ యుద్ధం చేయలా, సొలొమోను ఏ పోరాటం చేయలా, సొలొమోను ఏ కుట్రలు ఎదుర్కోలా. కానీ అతడు రాజ్యానికి వచ్చాడు. పోరాటం యుద్ధాలు చేసిందంత దావీదే కదా. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి. ఎవరు ఆ ప్రియుడు? ఎవరు? సొలొమోను పేరు యెదిద్య. వాళ్ళ అమ్మ పేరు పెట్టింది. ఏం పేరు? యెదిద్య. అంటే అర్థం ఏంటి? ప్రియుడు. ఆహా, అంటే తన గురించే రాసుకున్నాడు. ప్రభువా, నేను ఏ పోరాటం చేయలేదు కదా, ఏ కుట్రలు ఎదుర్కోలేదు కదా, ఏ మరణాస్త్రాలు ఎదుర్కోలేదా, యుద్ధాలన్నీ మా నాన్నే చేశాడు కదా. అంటే మా నాన్న కష్టపడి సంపాదించి పోరాటాలు చేసి శత్రు శేషం లేకుండా రాజ్యాన్ని సుస్థిరం చేస్తే నేను దాన్ని అనుభవిస్తున్నాను అని ప్రారంభంలో బాగానే రాశాడు. ప్రారంభంలో సొలొమోను భక్తిగానే ఉన్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా. ఇప్పుడు మార్వెల్ నిద్రపోయినప్పుడు శైలజ ఏం చేస్తుందంటే, మార్వెల్ నిద్ర లేచే టయానికల్లా కావలసిన బిస్కెట్లు, కావలసిన వాటరు, కావలసిన మిల్క్ లేదా సిద్ధపరిచిన సిర్లెక్ అంత తెచ్చి నిద్రపోయే టయానికి అంతా సిద్ధం చేసుకొని పెట్టుకుంటుంది బిడ్డకి. నిద్ర లేవగానే ఇచ్చిద్ది. నిద్ర లేచిన తర్వాత చూద్దాం ఉంటుందా, నిద్ర టైంలో సిద్ధపరిచిద్దా? మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారు? నిద్రపోయే సమయంలో సొలొమోను అలా రాశాడు. అంటే ప్రభువా, నేను నిద్రపోతున్న సమయంలో నాకు అన్ని ఇచ్చావు కదా నువ్వు. మన జీవితాల్లో కూడా మీరు ఆలోచించండి, ఎన్ని ఇచ్చాడు మనకి. గత రాత్రి మీరు నిద్రపోయారు కదా, ఏం జరిగిందో మీకు తెలుసా? తెలీదు. కానీ ఎన్నో జరిగాయి, దేవుడు కాపాడాడు. వింటున్నారా? మీరు నిద్రపోతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? మీలో చాలా అవయవాలు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. ఉదయాన్నే నిద్ర లేపి మళ్ళీ వాటిని పని చేయించేది ఎవరు అనుకుంటున్నారు? పెద్ద చెప్పండి. ఆయన మిమ్మల్ని రెస్ట్ మోడ్లో అలాగే ఉంచాలనుకుంటే ఏంటి పరిస్థితి? పెద్దగా ఇంకెక్కడ ఇంక లేనట్టే. దేవుడు నిద్ర లేపాడు మనల్ని. ఇక్కడ జీవితాన్ని గురించి చెప్పాడు. కాబట్టి మన లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఈ వాక్య భాగం దేవుడు కట్టకపోతే, అన్లెస్ గాడ్ బిల్డ్స్. ఈరోజు మీ జీవితాలు కడతాడు, మీ కుటుంబాలు కడతాడు ఆయన, రాజ్యాలు కడతాడు ఆయన. అర్థమైందా? రెండో విషయం చెప్పాడు, అన్లెస్ గాడ్ వాచెస్ ఓవర్. ప్రభా, దాను నుండి బేర్షెబా దాకా ఈ రాజ్యాన్ని నేను కాపు కాయలేను, కాపు కాయాల్సింది నువ్వే. నువ్వు కాపాడకపోతే ఈ పట్టణాన్ని ఎవరు కాయలేరు. మనం ఇలా రోజు చేయాలి ప్రార్థన. ప్రభువా, ఇదిగో నా కుటుంబం, మై హస్బెండ్, నేను, నా కుమారులు, నా కుమార్తెలు. ప్రభువా, ఇది కుటుంబం. నువ్వు కాపాడకపోతే, మీరు ఆలోచించండి, ఎన్ని వార్తలు వింటున్నాం మనం. ఎవరు కాపాడుతున్నారు మనల్ని? ఎవరు భద్రపరుస్తున్నారు? ఎవరు కీళ్ళలో నుంచి తప్పిస్తున్నారు? మీరు ఆలోచించండి. కుటుంబాలు కుటుంబాలు కుటుంబాలు. దేవుడే కాపాడుతున్నాడు మనల్ని. ఆయన కాపాడకపోతే, అమ్మ, దేవుడు కాపాడాడు మనల్ని.
ఎన్ని తెగుళ్ళు వచ్చాయి మీరు చెప్పండి. తెలుసా? ఇప్పటికిప్పుడు ప్రజెంట్ ఈ సమయానికి ప్రపంచాన్ని భయపెడుతున్న 2 తెగుళ్ళు కరోనా కన్నా భయంకరమైన తెగుళ్ళు. వింటున్నారా? హంటా వైరస్ అని ఒక వైరస్ విన్నారు కదా పేరు. అది మన దేశానికి రాదు కూడా. 2 ఎబోలా ప్రమాదం. ఈ 2 వైరస్లు ప్రమాదంగా మారే. అది కానీ వచ్చిందా ఇంకా మళ్ళీ ఎంతమంది చనిపోతారో తెలియదు. ఎవరు కాపాడుతున్నారు? మన దేశాలు, మన రాజ్యాలు, మన పట్టణాలు ఎవరు కాపాడుతున్నారండి? దేవుడే కదా. మరి ఆయనకి భయపడద్దామన్నా? భయపడుతున్నామా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల. అవును, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని కాపాడాడు, ఆయన భద్రపరిచాడు ఆయన. అందుకే సొలొమోను ఏం చెప్పాడంటే, ప్రభువా ఇంతకీ మీకు ఒక ప్రశ్న అడుగుతాను, నేను మీకు జవాబు చెప్పాలి. సొలొమోనుకి యుద్ధం వచ్చా రాదా? వచ్చా రాదా? రాదా? రాజు కాబట్టి వచ్చు. యుద్ధాలు జరగల. ఇప్పుడు నా ప్రశ్న సూటిగా ఆన్సర్ చెప్పండి. సొలొమోనుకి యుద్ధం చేయటం వచ్చా? కత్తి పట్టడం వచ్చా రాదా? వచ్చు. యువరాజుగా అన్నొచ్చు, కానీ యుద్ధం చేసే అవకాశం ఎందుకు? శత్రువు ఎవడు లేడు. విషయం ఏంటంటే శత్రువు మొత్తాన్ని తుదముట్టించాడు ఎవరు? పని అంతా వాళ్ళ నాన్న పూర్తి చేశాడు. పనే లేదు. నాకు అనిపిస్తుంది ఆ పని ఉన్న బాగుండేది, తిన్నగుండేవాడు. పని అవసరం చాలాసార్లు. పని లేకపోతే ప్రమాదం. అమ్మ గుర్తుపెట్టుకోండి, మీరు చిన్నపిల్లలు ఏం పని నేర్పిస్తాం అనుకోవద్దు. చిన్నపిల్లలకు పని చెప్పాలి, నేర్పించాలి. ఇక్కడ నేను చివరిలో కొన్ని విషయాలు చెప్తాను. కాబట్టి సొలొమోనుకి యుద్ధం చేయటం వచ్చు, కానీ యుద్ధం చేసే అవసరం. ఎందుకంటే అంతా వాళ్ళ నాన్న మొత్తం శత్రువు లేకుండా చేశాడు. పైగా శత్రు రాజ్యాలను సంహరించేది చేశాడు. మించి శత్రువులు పన్ను కడుతున్నారు వీళ్ళకి. అందుకే పట్టణమును కాపాడని ఎడల. వింటున్నారా? దేవుడు మీకు గుర్తుందా? దావీదు తర్వాత అంత నమ్మకమైన రాజు హిజ్కియా. ఆయన హయాములో అష్షూరు రాజు చుట్టుముట్టేశాడు. 1,85,000 మంది సైన్యం లోన్ ఉంది. తిప్పి చూస్తే 3,000 మంది యెరూషలేములో. ఉత్తరం రాశాడు. ఈ అష్షూరు రాజు సన్హెరీబు ఉత్తరం రాశాడు, లొంగిపోండి అని. లొంగిపోకపోతే మీ దేవుడు మిమ్మల్ని ఏమో రక్షించలేడని ఉత్తరం చేశాడు. ఆ ఉత్తరం తీసుకెళ్ళి హిజ్కియా దేవుని మందిరంలో పరిచి గుండెలు బాదుకొని ఏడ్చాడు. అద్భుతం ఏంటో తెలుసా? తెల్లారేటప్పటికల్లా దేవుడు ఒక దూతను పంపి చుట్టూ ఆవరించిన 1,85,000 మందిని ఏం చేశాడు? అప్పుడు 46వ కీర్తన, యెహోవా ఆ పట్టణం అందున్నాడు, దానికి చలనము లేదు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉండగా. అవును, కాబట్టి దేవుడు కాపు కాయకపోతే రోజు ప్రార్థన చేసుకోవాలి మనం. ప్రభువా నా కుటుంబం, మా ఊరు, మా పట్టణం, మా రాష్ట్రం, మా దేశం. అమ్మ రోజు చేయాలి ప్రార్థన. క్రైస్తవురాలుగా మన బాధ్యత. రెండో విషయం, యెహోవా పట్టణమును కాపాడని ఎడల. ఇక మూడోది, అన్లెస్ గాడ్ గివ్స్. మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితమైన ఆహారము తినుచుండటయు వ్యర్థము అని చెప్పాడు. వింటున్నారా? అంటే దేవుడు ఆశీర్వాదం లేకపోతే, అంటే దేవుడు ఇవ్వకపోతే, మీరు ఆలోచించండి. ఈ రాజ్యం కోసం సొలొమోనుకి, వినండి, అబ్షలోము దేనికోసం వాళ్ళ నాన్న చంపాలనుకున్నాడు? రాజ్యం. కానీ అబ్షలోం చనిపోయాడు. ఆ తర్వాత అమ్నోను చనిపోయాడు. ఆ తర్వాత అదోనియా చనిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడు వారికి ఇవ్వాలనుకోవాలా, కానీ దేవుడు రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడు అంటే ఇదే చెప్పాడు, నువ్వు ఇవ్వకపోతే అయ్యా నాకు ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అని చెప్పాడా? కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సొలొమోను బిడ్డల గురించి ఏం చెప్పాడు? సొలొమోను ఇంత గొప్ప వ్యక్తి, బిడ్డల్ని ఏ పర్స్పెక్టివ్లో చూపించాడు? సొలొమోను బిడ్డల్ని ఎలా పెంచాలనుకున్నాడు? దేవుడు బిడ్డల్ని ఎంత వాల్యూ ఇస్తున్నాడు అని నువ్వు తెలుసుకున్నప్పుడు బిడ్డలను ఆషామాషిగా పెంచం మనం. ఈ కీర్తన మీకు అర్థమైతే ఇక నుంచి మీ బిడ్డలు ఎట్లుంటారు తెలుసా? ఛానల్ రైట్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. భూమికి ఆకాశానికి, పరలోకానికి భూమికి, లేదా పరలోకానికి నీ ఇంటికి నీ బిడ్డలు అనుసంధానం. ఛానల్ అన్నమాట. ఎందుకు ఇస్తాడు బిడ్డలు తెలుసా? బిడ్డల్నికి ఇచ్చాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డల్నికి ఇచ్చినట్టే దేవుడు తిరిగి చూడు అంటున్నాడు. బిడ్డల్ని దేవుడు నీకు ఇచ్చాడంటే
పరలోక భాష నువ్వు తెలుసుకో అంటున్నాడు. బిడ్డలు నీకు ఇచ్చాడంటే బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. బిడ్డలు నీకు ఇస్తున్నాడంటే లోకంతో నీవు జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. బిడ్డలు నీకు ఇస్తున్నాడంటే చెడిపోయిన లోకంలో నీ బిడ్డలను తరిఫిచ్చేసి లోకానికి పంపించంటున్నాడు. ఈ కీర్తన చెప్పేది అదే. వింటున్నారా? గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ కీర్తనలో సలోమోన్ ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త వినండి, పర్సనల్ లైఫ్ జాగ్రత్త, మీ వ్యక్తిగత జీవితం జాగ్రత్త. ఆ వ్యక్తిగత జీవితం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. వ్యక్తిగత జీవితం, దట్ ఈస్ పర్సనల్ లైఫ్. అమ్మా, పర్సనల్ లైఫ్ మీ బిడ్డల మీద చాలా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎంత ప్రభావం అంటే, కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ప్రభావం ఎంతంటే, ప్రశాంత్ అండ్ శైలజ, అమ్మా, యువర్ చిల్డ్రన్, మీ కూతురు, షీఈ్ నథింగ్ వెరీ గుడ్. మీరు చెప్పేది అర్థం కాకపోవచ్చు, అండర్స్టాండ్ యువర్ ఎక్స్ప్రెషన్స్, యువర్ లైఫ్ స్టైల్, యువర్ లాంగ్వేజ్ అంతా తెలుసు. మనం చెప్పేది చిన్నదానికి అర్థం కాకపోవచ్చు, కానీ మనల్ని చూసి ఇమిటేట్ అవుతారు వాళ్ళు. అందుకే పౌలు గారు ఏమన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. కాబట్టి చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్ ఇమిటేటర్స్, గివ్ దెమ్ ద బెస్ట్ టు ఇమిటేట్. అంటే వాళ్ళు ఇమిటేట్ చేయడానికి బెస్ట్ ఇవ్వు. ఆ బెస్ట్ నీలో క్రీస్తుని చూడాలి నీ బిడ్డలు. మరి బిడ్డలకి ఈ లోకంలో క్రీస్తుని గురించి, క్రీస్తును చూపించాల్సిన తల్లిదండ్రులే కదా. అందుకే మీ పర్సనల్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఎంత ఇంపార్టెంట్ అంటే, మీ పర్సనల్ లైఫ్లో మీరు హోలీగా ఉన్నంతకాలం, మ్యారేజ్లో మీరు ఏమనుకున్నారు? మ్యారేజ్లో దైవ సేవకులు మీ చేత ఒక మాట చెప్పించారు. ప్రశాంత్కి ఏమని చెప్పారంటే, నీ భార్యను ప్రేమించని చెప్పారు. చెప్పారా? శైలజ నీకేం చెప్పారు? నీ భర్తకు లోబడి అన్నారు. కొనసాగుతుందా? అక్కడే మర్చిపోయారా? లేదు కదా. ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మీ బిడ్డ మీద. ఎందుకో తెలుసా? మీరే మీ బిడ్డకి హీరోలు. వాళ్ళకి జ్ఞానం వచ్చినప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు మొట్టమొదట కనిపించింది మీరే. అట్ట బ్రతుకుతున్నాం మనం. కొందరిళ్లలో గొడవలు, కీచులాట్లు, అల్లర్లు, లోక సంబంధమైన వ్యవహారాలు. బిడ్డ నేర్చుకోవడానికి ఏముండదు. తీరా బిడ్డ పెద్ద అయ్యేటప్పటికి కల్మషం, దుష్టత్వం, పాపము బిడ్డ హృదయంలో ఏలుబడి చేస్తే నీతి విత్తనాలు, వాక్యపు విత్తనాలు ఎవరెత్తుతారు? ఒక మాట వింటున్నారా? నీవు నీ బిడ్డకు బోధించడం మానేస్తే, నీ బిడ్డకు దేవుని గురించి చెప్పడం మానేస్తే, నీ బిడ్డకు దేవుని వాక్యము వారి బిడ్డ హృదయంలో విత్తడం మానేస్తే, ఆ బాధ్యత సాతాను తీసుకుంటాడు. పర్సనల్ లైఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది యువర్ ఫ్యామిలీ లైఫ్. ఈ కీర్తనలో ఏం చెప్పాడంటే, పర్సనల్ లైఫ్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళాడు. దట్ ఈజ్ ఫ్యామిలీ లైఫ్. ద రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్, జస్ట్ సేమ్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. అమ్మా, ప్రశాంత్లో క్రీస్తు కనిపించాలి అంటే, ప్రశాంత్ ఇంట్లో తిరుగుతుంటే జస్ట్ లైక్ క్రైస్ట్ మూవింగ్ ఇన్ దిస్ హౌస్. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రతిరూపం భర్త, తండ్రి. అంటే చిన్నది మార్వెల్ ఎవరిని చూడాలంటే వాళ్ళ డాడీలో క్రీస్తుని చూడాలి. దట్ ఈజ్ ఇమిటేషన్. అలా జీవించకపోతే తల్లిదండ్రులుగా ఫెయిల్ అయిపోయినట్టే. బైబిల్ అదే చెప్తుంది. తల్లి ఎలా కనిపిస్తుంది తెలుసా? చర్చి, సంఘం క్రీస్తుకి ఎలా లోబడుతుందో, ప్రతి విషయంలో భార్య భర్తకు లోబడినప్పుడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనంలో చెప్పేది అదే. చిన్నపిల్లలు చూస్తారు. చిన్నపిల్లకి డౌట్ రావాలి, మా అమ్మ కోపం రాదా? మా అమ్మకి కోపం రాదా? రాదు. ఎందుకంటే మా అమ్మ దేవుని ద్వారా నాకు అనుగ్రహించబడిన తల్లి అని 31వ సామెతల గ్రంథంలో గవిని యొద్ద పిల్లలు మా అమ్మ ధన్యురాలు అని పొగిడారంట. ఎవరిని? తల్లిని. అంటే ఆ తల్లిలో ఆ బిడ్డలు ఎవరని చూశారు? భక్తిని, వినయాన్ని, దీనత్వాన్ని, సాత్వికాన్ని, ఆత్మఫలాలు, బైబిల్ గ్రంథాన్ని చూశారు అన్నమాట. కాబట్టి మ్యారేజ్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ బిడ్డల మీద. ఇక థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్ లైఫ్. ఉద్యోగాలు, బాధ్యతలు. అవును,
మనం ఎంత నమ్మకంగా ఉన్నాం, ఎంత బాధ్యత నిర్వహిస్తున్నాం, దేవుడు మనకు అప్పగించిన పని. వింటున్నారా? కాబట్టి పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అండ్ బిజినెస్ లైఫ్. బిడ్డలు చూస్తారు జాగ్రత్తగా. బిడ్డలకి ఈ విషయంలో మనం జవాబు లైఫ్ లాంగ్ ఫలాలు ఇస్తూనే ఉంటుంది. మన బిడ్డలు ఒక కాలంలో ఫలాలు ఇచ్చినాడు కాదు, మన బిడ్డలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే లైఫ్ లాంగ్ దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. అందుకే దేంతో పోల్చాడంటే ఒలివ మొక్కతో పోల్చాడు. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరంలో దీపము మండడానికి ఆ నూనె అచ్చు దంచి తీసిన ప్రదీపంలో ఒలివ నూనె. అంటే అర్థం ఏంటంటే మన బిడ్డలు దేవుని మందిరంలో జ్యోతులుగా మారాలి. ఉన్నారా అట్లాగా? ఎన్నెన్నో అనుభవాలు ఒలీవ మొక్క గురించి. ఒలీవ మొక్క, ఆ ఒలీవ చెట్టు, ఒలీవ ఆకులు, శ్రేష్టమైన తైలం, ఒలీవ కలపని సొలొమోను మందిరానికి వాడాడు, మందిరంలో చిత్రీకరించాడు. మన బిడ్డలు మందిరంలో అలంకరించబడిన బిడ్డలుగా ఉండాలి. అందుకే ప్రత్యేకంగా 144 కీర్తనలో దావీదు ఒక మాట వాడాడు, యవ్వన కాలమందు మా కుమార్తెలు నగరునకు చెక్కబడిన మూలకంబాలు. కాబట్టి మార్వెల్ ఆ బిడ్డ జీవితంలో ఎదిగినప్పుడు ఎలా ఉండాలి? సంఘమునకు, దేవుని మందిరమునకు, నగరు అంటే అదే చెక్కిన మూల. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం తెలుసుకోవాలి, బిడ్డల కోసం రోజు ప్రార్థన చేయాలి, బిడ్డలకు రోజు బోధించాలి, మించి బిడ్డలకు మంచి రోల్ మోడల్ తల్లిదండ్రులు ఇవ్వాలి, రోజు బిడ్డల వినికిడిలో వాక్యం చెప్తుండాలి. దేవుని వాక్యము ద్వారా మనం చాలాసార్లు అంటాం అర్థం కావట్లేదు కదా, అర్థం కాదు కానీ చెప్పాలి. ఎందుకో తెలుసా? లోకము తన పాపపు విత్తనాలు మన బిడ్డలో విత్తక ముందే మనం ఏం చేయాలి తెలుసా? డిసిప్లైన్ అవర్ చిల్డ్రన్ ఇన్ గాడ్. ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క బోధలో ఏం చేయాలి? వాళ్ళని టీచ్ దెమ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళని ఏం చేయాలంటే మనం వాళ్ళకి క్రీస్తుని చూపించాలి, క్రీస్తులాగా నడవాలి, వాళ్ళల్లో క్రీస్తు యొక్క గుణగణాలను మనం డెవలప్ చేయాలి. వాళ్ళకి వినయాన్ని నేర్పాలి, సాత్వికాన్ని నేర్పాలి. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, లోకములోనికి వెళ్ళేమడానికి ముందే మన బిడ్డలను దేవునిలో బలవంతులుగా మార్చాలి. జీవితాన్ని గురించి చెప్పాలి, మించి క్రైస్తవ విలువలు చెప్పాలి, క్రైస్తవ జీవితాన్ని గురించి చెప్పాలి. వారు లోకములోకి వెళ్ళడానికి ముందే క్రీస్తును వారి హృదయాలలో ప్రతిష్ఠించాలి. ఇది ఎవరి పని? బాలుడు నడవలసిన త్రోవవానికి. అవును, టీచ్ ద బాయ్. అవునండి, ఇట్ ఈస్ ఈజీ టు బెండ్ ఏ బాయ్ రాదర్ దాన్ టు మెండ్ ఏ మ్యాన్. చిన్నపిల్లలకు బోధించడం ఎంత ముఖ్యమో తెలుసా? వాడు పెద్దోడు ఎంత బోధించలేము. కాబట్టి ఈరోజు ఈ వాక్యాలన్నీ కూడా ఆలివ్ షూట్స్. కాబట్టి మార్వెల్ షీజ్ నథింగ్ బట్ ఆలివ్ షూట్. జ్ఞానంలో, వయసులో, దేవుని దయలో, మనుషుల దయలో ఆ బిడ్డ పెంచబడాలి. ఇప్పుడు చెప్పిన వాక్యపు అనుభవాలు సొలొమోను రాసుకున్నాడు, కానీ సొలొమోను రాసుకున్నట్టుగా ఒక్క విషయంలో ఆయన సఫలీకృతం కాలేదు. నెగటివ్ రోల్. అందుకే ఈరోజు మనకు ఒక హెచ్చరిక. ఈ బ్లూ ప్రింట్ను మన దగ్గర పెట్టుకొని మనం ఎలా ఉన్నాం, మన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, మన ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది, మన బిజినెస్ లైఫ్ ఎలా ఉంది, మన బిడ్డలు ఎలా ఉన్నారు, మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి, లోకంలో మనం ఎలా చేస్తున్నాం, మన బిడ్డలను దేవుని కొరకు ఎలా పెంచుతున్నాం, రాబో తరానికి మన బిడ్డలు దేవుని కొరకు ఒక జ్యోతులుగా మించి బలవంతుని చేతిలో బాణాలుగా దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మన బిడ్డలు ఎలా పెంచాలి అని తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రతిరోజు బిడ్డల మీద పనిచేయాలి. తెలుసా? పనిచేయాలి, రోజు పనిచేయాల్సిందే. మీకు తెలుసు, మీకు సూజన్ వెస్లీ తెలుసు. ఆమె తన బిడ్డలు 5 చనిపోయారు, చివరికి 9 మంది మిగిలినప్పుడు ఆమె బిడ్డలందరినీ దేవుని కొరకు పెంచింది. మీకు ఆమె గురించి బాగా తెలుసు కదా. ఇంగ్లాండ్ దేశానికి దగ్గర ఒక పల్లెటూరులో ఆ మిల్లు ఇంకా ఉంది. అది పెద్ద ఇల్లేం కాదు. ఆ ఇంట్లో బిడ్డల్ని పెంచింది. అక్కడ ఆ ఇంటి ఎంట్రన్స్లో ఒక శిలాఫలకాన్ని చెక్కి గోడ కంటించారు. ఏమని రాశారంటే అందులో, దిస్ ఈజ్ హౌస్ ఆఫ్ సూజన్ వెస్లీ హూ రైజ్డ్ హర్ 13 చిల్డ్రన్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. చిన్నిల్లే, కానీ ఈ ఇంట్లోనే మెథడిస్ట్ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వాళ్ళు పుట్టిందేడే. మెథడిస్ట్ ఉద్యమాన్ని కారకులైన వారిని పెంచింది ఈ ఇంట్లోనే. అవును, మెథడిస్ట్ ఆమెను ఏమంటారంటే మదర్ ఆఫ్ మెథడిస్ట్ అంటారు ఆమెను. అంటే మెథడిస్ట్ పూర్వీకులను కన్ని పెంచింది ఈ ఇంట్లోనే. ఇల్లు చిన్నదే, కానీ ఇంట్లో జరిగిన పని చాలా గొప్పది. కాబట్టి శైలజ, ప్రశాంత్, మీ ఇల్లు యెహోవా కట్టిన ఇంట్లో దేవుని కొరకు మీ బిడ్డలను పెంచి
రాబో తరానికి బలిష్ఠులుగా, నగరునకు చెక్కబడిన మూల కంబంగా మీ బిడ్డను పెంచి, ప్రభు కొరకు శిక్షణలో పెంచి, లోకంలో ఒక నక్షత్రంగా మీ బిడ్డను మీరు పెంచాలి. అటువంటి కృపాధిక్యత దేవుడు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో విన్న వాక్యం కొరకై ఎబెనెజర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. మరి సుకన్య, మేనమామలు ప్రశాంత్, వీరు కూడా ప్రవీణ్, శ్యామ్ వాళ్ళు రావాలి. బట్టలు తీసుకొని వస్తే వాటిని ఆ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాద సన్నిధికి చేరి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు మీ స్వాస్థ్యము, మీ మహిమై ఉన్నారు. మీ మహిమ నిమిత్తమే మా అందరినీ సృజించుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. దానిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. బీర్నేడి కుటుంబంలో బిడలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు ఎదుగుచుండగా దేవుని దయందును, పెద్దల దయందును, జ్ఞానమందును, వయస్సునందును దినదినము ఎదుగుటకును, వర్ధిల్లుటకును మీ కృపను దయచేయమని, వారిని నిండారులుగా దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున కొద్ది వినపములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్నేహ, సౌమ్య ఇప్పటి వరకు చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. దైవజనుల ద్వారా దేవునికి వందనాలు చెల్లిద్దాం. బాబు రండి, తీసుకురండి. అలా రండి. స్నేహ, సౌమ్య నిలబడండి. వచ్చే ఆడుమా ఓ యెరూషలేమా, నీ ప్రియుడు నీ రాజు నిన్ను కోరెను, నీ ప్రియుడు నీ రాజు నిన్ను కోరెను, స్తోత్రించి కొనియాడుమా, ఆనంద గీతము పాడుమా. శ్రమలలో ఎలందు జననముందితి నీవు, షారోనులో ఎలోని నబ్బని నీవు, శ్రమలలో ఎలందు జననముందితి నీవు, షారోనులో ఎలోని పద్మమి నీవు, నీ పరిమళ వాసనలు ఆనంద గీతము పాడుమా ఓ యెరూషలేమా.
ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన, మార్వెల్ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరు సంవత్సరం దయకిరీటాన్ని అనుగ్రహించడం మాత్రమే కాదు ప్రభా, బిడ్డ జీవితంలో మీ సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. మన జ్ఞానం మొదటిదైతే ఈ లోకంలో కూడా ప్రభా మేము చదువుల ద్వారా జ్ఞానాన్ని పట్టుకోండి ప్రభా. పరలోకము నుండి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైంది. స్తోత్రాలు ప్రభా. ఈ బిడ్డ ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రత్యేకంగా జ్ఞానంలో, వయసులో, దేవుని దయలో, మనుషుల దయలో ప్రభా ఈ బిడ్డ వర్ధిల్లే కృపను దయచేయమని ప్రభా. ఈ బిడ్డ బ్రతుకు కాలమంతా దీర్ఘాయుష్తో కృపాక్షేమాలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. J for Jesus. Okay, you right. No, okay, you right. Okay. J. Put right. You right. J for Jesus. A for apple. Apple. Very good. Okay. Very good. ప్రభుదాస్ అన్నాడమ్మా, ప్రభుదాస్ బా అన్నాడు. సుధీర్ హలో. దివ్యగానం పాడి దేవరాజశీలలు మోచనే నవ్యగాన భావము నవ్యగానము. మనకు ప్రార్థన చేద్దాం. సుందరరావు గారు మాకి కట్ చేద్దాం ఒక్క నిమిషం. శ్రేష్ఠ మార్వల్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరాలకు పోతూ ఉండగా
అక్షరాభ్యాసం ద్వారా మన చిన్న కుమారుడు లాస్ట్ కుమారుడు కరుణ్ కుమార్ శైలేజ, కరుణ్ కుమార్ సుకన్యను ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు వాణి ఫంక్షను, ప్రశాంత్ శైలేజకి ఇచ్చిన శ్రేష్ఠ మార్వల్. ఇక్కడ విశేషం ఏంటంటే శైలేజ మన నోవా గారి దగ్గరే బాప్తీసం తీసుకుందంట, మాకు తెలీదు. ఖచ్చితంగా ఆయన ఆ రోజే మాట్లాడిందంట, అమ్మాయికి అక్షరాభ్యాసం మీరు చేయాలి. ఎలీషా గారు మనకు అన్నప్రసన్నం చేశారు. ఈ కార్యక్రమం అంతా ముందే చెప్పింది అమ్మాయి, మంచి వర్తమానం అందించారు, వందనాలు. కనుక ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మమ్మల్ని ప్రేమించి ఈ కార్యక్రమంలో వచ్చిన మీ అందరికీ, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, సంఘస్థులందరికీ కూడా ప్రభువు నామములో వందనాలు. ఈ కార్యక్రమం వచ్చినందుకు మీరందరూ కూడా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసినవలసిందిగా ప్రభువు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అన్నాలు రెవరెండ్ డాక్టర్ మోజెస్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలి. సమయంలో చివరి ప్రార్థన చేద్దాం. కేక్ కటింగ్ ఉంటుంది. మోజెస్ గారు కేక్ కటింగ్ జరుగుతుండగా మరి కొద్దిమంది ఇందా బ్రదర్ పాడి కుమారులు, కుమార్తె, మను సంతానం, కుటుంబాలన్నిటి కొరకై దైవజనులు మోజెస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదం తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కట్ చేసేటప్పుడు మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా అన్ని విషయాల్లో దేవుడు బిడ్డను దీవించాలి, ఆశీర్వదించాలని అందరం కూడా, పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నిండు మనసుతో బిడ్డను దీవిస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క శుభ సమయం, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని ఉత్సహించి సంతోషించదము రండి అని మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అయ్యా తండ్రి, ప్రశాంత్ అనే శైలజాకను ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డ శ్రేష్ఠ తండ్రి మార్వెల్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ బిడ్డకి మొదటి సంవత్సరం నుండి 2వ సంవత్సరం నూతన దయా కిరీటంతో మీరు నింపారయ్యా. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది దైవజనుల సమక్షంలో మరి విశేషముగా ముఖ్య అతిథులు డాక్టర్ నోవాహన్ గారి యొక్క శుభ పలుకులతో ఆ బిడ్డకి అక్షరాభ్యాసాన్ని మీరు జరిగించారు. ఆ బిడ్డ దేవుని దయలో, మనుష్యుల దయలో, జ్ఞానంలో, వయసులో వర్ధిల్లును గాక. రాగల దినాల్లో కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ప్రయోజనకరమైన బిడ్డగా మార్చబడును గాక. తండ్రి, మీరే దైవికమైన జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానం, డివైన్ విజ్డమ్ ఆ బిడ్డకి దయచేయండి. రాగల దినాల్లో ఒక ఎస్తేరు వలె, ఒక రూతు వలె, ఒక మిరియాం వలె, ఒక దెబోరా వలె శూరమైన కార్యాలు నీ పక్షాన జరిగించును గాక. మీరే దీవించి ఆశీర్వదించి కేక్ కట్ చేస్తూ ఉండగా, కేక్ ఎలాగైతే తీపిగా మధురంగా ఉంటుందో ఆ బిడ్డ జీవితం కూడా అనేక మందికి మధురంగా ఉండాలి, పరిమళ వాసనగా ఉండాలి. ఆ బిడ్డ ఒక గర్వకారణంగా మార్చబడాలి. నీ యొక్క శక్తి బలముతో నింపి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించు. మమ్మ శోధనలు అయితే కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, త్వరగా రానైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి కూడిన మనకును, ప్రత్యేకంగా నూతన సంవత్సరంలో ప్రవేశించిన మార్వెల్కు నూతన వస్త్రాలు బహుకరించబడిన మరి సౌమ్య స్నేహస్త్రీలకును ఇప్పుడు సదా తోడైండి. సుందర గారి కుటుంబాలన్నిటిని, బిడ్డలను కూడిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తూ భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చి స్థిరపరిచి బలపరిచి తన మహిమార్థమై వాడుకొనుగాక. ఆమేన్.
ఈ సమయంలో మాణిక్యరావు గారు ఒక పాట పాడుతుండగా దైవజన్ బీర్నిడి ప్రశాంత్ కుమార్ శైలజకి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శ్రేష్ఠ, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to dear, may God bless to dear, may God bless to dear sister, may God bless to you, happy long life to you, happy long life to you, happy long life to you sister, happy long life to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you sister, happy birthday to you, many greetings to you, many greetings. తినిపించేవారు ఒకరి తర్వాత ఒకరు, ఇంకా మీరు ప్రోటోకాల్ మీది, ఇక తాతయ్య నాయనమ్మ ఇంకా వరుసగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీ టైం అది గమనించాలని కోరుతున్నా. మాణిక్యరావు గారు పాట పాడుతుంటారు. భోజనాలు జరుగుతావండి. కేక్ బిడ్డలు ఫోటోలు దిగాల్సి మాత్రం ఉండవలసిందిగా భోజనాలు జరుగుతావండి. దేవుని స్తోత్రం. బీర్నిడి ప్రశాంత్ కుమార్ మరి శైలజ గారులకు దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డ శ్రేష్ఠ మార్వెల్కి జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే యేసయ్యా నా నీవే ఆరాధ్యుడా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా,